నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ అల్లరి మూకల దాడి. ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ర్యాలీ. భార్య కోసం ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు, ప్రత్యర్థి పార్టీల మండిపాటు. అబుజ్బద్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు హతం, 2 జవాన్లు గాయపడ్డారు. బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం. రౌడీ షీటర్ నాగేంద్రపై కాల్పులు జరిపిన సిఐ ఆంజనేయులు. కదం దొక్కిన షర్మిలమ్మ. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సుడిగాలి పర్యటన చేస్తున్నారు. 60% కేంద్రం, 40% రాష్ట్ర నిధులతో 125 రోజులు పనిదినాలు కల్పించారు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే ఈ పథకం అమలు అవుతుందా కాదా? గత ప్రభుత్వం ఈ పథకం నిధులు కూడా మళ్లించారు అని అందరికీ తెలుసు. కావున పథకం పేరు మార్పును తీవ్రంగా ఖండించారు. ఈరోజు పీలేరు, కలికిరి, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల గుండా పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, అన్నమయ్య జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్, పీలేరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాలారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జి మల్లెల పవన్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లె కాంగ్రెస్ నాయకులు కలిచెర్ల మస్తాన్ రెడ్డి, రాజంపేట పూల భాస్కర్, కోడూరు ఇన్ఛార్జి గోసాల దేవి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్చి జీ రామ్జీ అనే పేరుతో ఒక పథకాన్ని రూపొందిస్తూ ఉంది. ఈ పథకం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వాటా, కేంద్ర ప్రభుత్వం 60% వాటాతో ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులే లేవు. అలాంటప్పుడు ఈ పథకం కోసం మన రాష్ట్రం 40% వెచ్చించాలంటే చాలా కష్టం. ఈ మోడీ గారు ఈ పథకాన్ని రూపుమార్చే రూపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. పేదల కడుపు కొడుతున్నాడు. అందుకోసం మన షర్మిలమ్మ. ఆళ్లగడ్డ పట్టణంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. అభం శుభం ఎరగని ఒక చిన్నారి సైకిల్ తొక్కుతుండగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానిక తొమ్మండ్రు వీధి మాజీ ఎమ్మెల్యే గంగుల ఇంటి సమీపంలో దస్తానంద, రజియా దంపతుల కుమారుడైన దివికేష్ అనే చిన్నారిపై పాశవికంగా దాడి చేశాయి. బాలుడి రోదనలు విని స్థానికులు వెంటనే కుక్కబారి నుండి పిల్లవాడిని కాపాడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆళ్లగడ్డలో మరోసారి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు కుక్కల బారి నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్కూల్ పోయేస్తున్నాడమ్మా. ఎంత పడినాయా కుక్కలు? కుక్కలు ఎంత? ఒకటే ఎంత పడింది? ఇక్కడ ఇంటి దగ్గర సైకిల్ సైకిల్ ఆడపడేనా నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ రమేష్ బాబు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమಣ್ణ నేతృత్వంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయగా కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ కూడా పట్టుబడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎన్ఎన్ సాజిద్ బాషా ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగినా లంచం ఇవ్వంది పని కాదని చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు సాజిద్ బాషా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బాధితుడు సాజిద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు 20,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ సోమಣ್ణ మీడియాకు వెల్లడించారు. నేను ఏసీపీ కర్నూలు డిఎస్పీని. మాకు నిన్నటి దినము ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సజ్జాద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అనే అతను నాయబ్ సయ్యద్ సజ్జద్ అలీ
కొత్తపేట, ఇది ఆత్మకూరు అవుతుంది. ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. అతను వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికో ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదానికోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ 20,000 రూపాయలు లంచం అడిగినాడు. ఆయన మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి రాజేష్ బాబు. తర్వాత రమేష్ బాబు, లక్ష్మణ గారి రమేష్ బాబు, రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్. ఇతను 20,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ 20,000 రూపాయలు ఇచ్చి అతను భాస్కర్, భాస్కర్ అయినా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అంటే ఇదే ఆఫీస్లో ఎంప్లాయీ అతని ద్వారా తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అంటే సార్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆదరణ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు ఈడ్చి పడేసినటువంటి పోలీసుల వైనం, అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. నంద్యాల జిల్లా పాణ్యం మండల జాతీయ రహదారి NH-40 గత కొంతకాలంగా జాతీయ రహదారులపై ప్రైవేటు బస్సులు దగ్ధమవ్వడం, యాక్సిడెంట్లకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. తిరుపతి నుండి హైదరాబాద్కు 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి NL0183158 ప్రైవేట్ బస్సు సిరివెల్ల సమీపాన ఈ బస్సు పలుమార్లు రహదారిపై అదుపు తప్పుతూ వెళ్లడం గమనించిన ప్యాసింజర్లు డ్రైవర్ను బస్సును ఆపమని హెచ్చరించారు. వారు ఆగకుండా వెళ్తుండడంతో బస్సులోని ప్రయాణికులు 100కు కాల్ చేసి తెలపడం జరిగింది. ఇక పాణ్యం పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై బస్సును ఆపి డ్రైవర్లను బ్రీత్ అనలైజర్తో పరీక్ష చేశారు. 2 డ్రైవర్లు మద్యం సేవించినట్టు బయటపడడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులను మరొక బస్సులో పంపించి వేయడం జరిగింది. 2 డ్రైవర్లను నంద్యాల కోర్టు వారి అనుమతితో రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంత జరుగుతున్నా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించడంలో ఫెయిల్ అవుతుండడం గమనార్హం. ఇక ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం శ్రేయస్కరం అంటున్నటువంటి ప్రయాణికులు ఆయన. రైతులకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి, అలాగే మాజీ ఎంపీ పోజా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, కాటసాని రామరెడ్డి, గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి, అలాగే నందికొట్కూరు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి దారా సుధీర్ రెడ్డి, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరియు రైతు సంఘాల రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా రైతులకు, ప్రజలకు అందజేస్తామని, రైతుల సాగునీటి కోసం, ప్రజల త్రాగునీటి కోసం రాజీ లేని పోరాటం చేస్తామని అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చి విజయవంతం చేసిన రైతులు, రైతు సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాయలసీమకు వైఎస్ఆర్ జగన్ చేసింది శూన్యమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా నదిలో మిగులు జలాలపై వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే అప్పర్ భద్రా ప్రాజెక్టు నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లాలో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి చంద్రబాబు సాధిస్తే సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తారని ఆరోపించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులపై డిమాండ్ చేస్తుందంటే జగన్ నిర్లక్ష్యపు ధోరణే కారణమని వారు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఎంత డబ్బులు కేటాయించినారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటాను అంటే 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం 2014-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో కోహీరులో మంత్రి అజారుద్దీన్ ఎన్నికల ప్రచారం. సంగారెడ్డి జిల్లా కోహీరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీగా సంగారెడ్డి జిల్లా కోహీరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కోహీర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి అన్ని వార్డులను కైవసం చేసుకుని పార్టీ విజయాన్ని కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. मुझे बहुत खुशी हो रही है कि यहाँ पे इतना अच्छा माहौल है और इंशाल्लाह हम ज़रूर यहाँ से दोनों जहीराबाद से और कोहिर से ज़रूर जीतेंगे। कोहिर तो पहली नई म्यूनसिपालिटी है और मेरे ख्याल में लोग यहाँ पे ज़्यादा मेहनत करेंगे और वो लोग प्रूव करना चाहेंगे कि देखिए हम पहले फर्स्ट टाइम हमको म्यूनसिपालिटी मिली, फिर यहाँ से हम लोग ज़्यादा से ज़्यादा वार्ड मेंबर यहाँ से काउंसलर जिता के भेजाएँ। तो हम लोग अच्छा है, पूरे लोग मिलकर मीटिंग हुई, अभी वार्ड के जो उम्मीदवार हैं उन लोग से मीटिंग हुई, फिर थोड़ा हमें कैंपेनिंग भी हुई। तो इंशाल्लाह हम उम्मीद कर रहे हैं कि इंशाल्लाह यहाँ से अच्छा रिजल्ट मिलेगा। మార్కాపురం జిల్లా గిద్దలూరులోని సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఫిబ్రవరి 14-15 తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ లోగోను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, వాటర్ రైడ్స్, కళా ప్రదర్శన, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు కలెక్టర్ అధికారులతో బీచ్ ఫెస్టివల్ పై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధిని చూసి ఓటేయండి.
యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 6, 7, 18వ వార్డుల్లో ఎమ్మెల్యే గడప గడప తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు అవుతున్నటువంటి ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పాలకం అంటేనే పౌరులకు సంబంధించిన సమస్యలు. ఈరోజు మనకు కావాల్సింది డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, మురుగునీటి వ్యవస్థ ఉండాలి, తాగునీరు వ్యవస్థ ఉండాలి. మిషన్ భగీరథ అని పెట్టిర్రు, ఆ తాగు 50,000 కోట్లు అప్పులు చేసిర్రు, ఆ తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. 4 రోజులకు ఒకసారి మేము వచ్చినాక గత సంవత్సరం నుంచే 210 కోట్లతోటి మరి అక్కడ కొండపోచం మీదుగా 210 కోట్లతోటి ఓ పైప్ లైన్ వేసి దీనికి ఇక్కడ భువనగిరి యాదాద్రి అంతా కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్, జిఎల్ఎస్ రిజర్వాయర్స్ అమృత్ స్కీమ్ కింద కూడా అవుతున్నాయి. సో నీటి వ్యవస్థ మెరుగుపరిచే కార్యక్రమం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచే కార్యక్రమం, సిమెంట్ రోడ్లు ఇంప్రూవ్ చేసే కార్యక్రమం అవుతుంది. మరి అట్లనే ఎలక్ట్రికల్ లైట్స్, వీధి దీపాలు, ఈ 4 అతి ముఖ్యమైన సమస్యలు. మరి వాడకట్లల్లో కమిటీ హాల్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడక్కడ మినీ టౌన్ హాల్స్ కూడా ఇక్కడ హనుమాన్ వాడలు 4 దిక్కుల 4 టౌన్ హాల్స్ కడితే ఇక్కడ పేద మధ్యతరగతి ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు, ప్రవచనాలకు కూడా అవి జరుగుతాయి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఇవన్నిటికి కూడా మరి ముఖ్యమంత్రి గారు స్వయాన పురపాలక శాఖ మంత్రి కాబట్టి వారు మాకు ఈ పాటికి ఒక భువనగిరికే 70 కోట్ల రూపాయలు ఇచ్చారు, పోచంపల్లికి 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి భువనగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటాం. నియోజకవర్గంలో సాగునీరు కాలువలకు 400 కోట్లు, మూసి మీద ఏలూరు జిల్లా గుడిపాడులో శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు పొలాలకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను ఏరియా హాస్పిటల్కు తరలించారు. కంతకం కూడా భార్య కోసం ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు. ప్రత్యర్థి పార్టీల మండిపాటు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. స్థానిక 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూపకు జనగామ జిల్లా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు మాచర్ల భిక్షపతి మద్దతునిస్తూ ప్రచారంలో తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఒక పార్టీకి మద్దతునిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ప్రచారంలో పాల్గొనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రభుత్వ వైద్యుని భార్య మాచర్ల స్వరూప 16వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా తనను గెలిపిస్తే ఉచిత వైద్య చికిత్స అందిస్తామని తాయిలాలు ప్రకటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపణ. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొంటున్న ఆ ఉద్యోగిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రత్యర్థి పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సుచరిత కోరారు. కూటమి నేతలు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని, శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంబటి రాంబాబు గారి
ఇంటి దగ్గర జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడానికి మా గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా ఆకాశం పగిలిందా నేల ఈనిందా అన్నంతగా ఒక జన సునామీలాగా వచ్చి వారికి మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఒక కవి రాసినటువంటి ఒక వాక్యం గుర్తొస్తుంది. వాళ్ళ ఇంటి మీద జరిగినటువంటి దాడి చూస్తే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేదు మానవత్వం ఉన్నవాడు అన్న విధంగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు రాళ్లతో కర్రలతో దాడి చేసి ఒక భయానక వాతావరణాన్ని ఎప్పుడూ లేని విధంగా ఈ గుంటూరు నగరంలో సృష్టించడం జరిగింది. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మనమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరినప్పుడు ఒక జన సునామీ మనం చూసాం. దాదాపు 5 కిలోమీటర్లకు 7 గంటల సేపు వారు రావడం జరిగింది. వారిని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి అండదండలు ఉంటాయని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ అసలు దీనంతటికీ కారణమైనటువంటి తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దాంట్లో అక్రమంగా ఆవు నెయ్యి, పంది నెయ్యి, పంది కొవ్వు, చేపల కొవ్వు అన్నీ కలిపారని చెప్పేసి ఒక బురద జల్లినటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరిగింది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి భక్తులకు కొంగు బంగారమైనటువంటి స్వామివారి ఆలయంలో పవిత్రమైనటువంటి లడ్డూ మీద దుష్ప్రచారం చేసి అది దాంట్లో ఏమీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడే కాదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన ఇక్కడ ఓన్లీ ఒక ఆంధ్ర రాష్ట్రమో ఒక భారతదేశమో కాదు, విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఆయన్ను పూజ చేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఏదైనా ఉంటే అలా భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటే ఆ దేవదేవుడు చూస్తూ మనల్ని ఊరికే. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో రౌడీ షీటర్ నాగేంద్రపై కాల్పులు జరిపిన సిఐ ఆంజనేయులు, నాగేంద్ర ఖాళీలో దూసుకెళ్లిన బుల్లెట్, సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై కత్తితో దాడి చేసి పారిపోతున్న రౌడీ షీటర్ నాగేంద్రపై కాల్పులు. రౌడీ షీటర్ నాగేంద్రపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 90 కేసులు. గతంలో హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన కేసులో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ నాగేంద్ర. హైదరాబాద్ మొయినాబాద్ మండల పరిధిలోని కీతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన యువ న్యాయవాది హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న గోటిక స్వప్నను ఆమె సొంత అన్నతో పాటు మరో 3 కలిసి భూమి వివాదం నేపథ్యంలో
అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోటిగా స్వప్నకు పూర్వీకుల 4 ఎకరాల భూమి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతూ ఉంది. ఈ భూమి కేతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 339లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదమే హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బట్ శివ ఇప్పుడు శివకి ఒక 10,000 కావాల్సింది ఆయన వీరేష్కి అడిగాడు ఇంత ముందు. సో నిన్న వీరేష్ ఆయనకి కాల్ చేసి మీకు 10,000 ఇప్పిస్తాను లాగేశారు. బట్ శివ నాట్ హ్యావింగ్ ఐడియా దట్ దే వర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అది శివకి ఐడియా లేదు. యాజ్ ఫార్ యాజ్ రాజు ఇస్ కన్సర్న్, రాజు అంటే అన్నోన్ పర్సన్ పైన ఆ స్వప్న కూడా 2 కంప్లైంట్ ఇచ్చింది ఇంత ముందు చెవెల్లాలో యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్లో. నాకు ప్రాణహాని అయ్యే అవకాశం ఉంది, నా బ్రదరే అట్లా చేసే ప్రయత్నం ఉండొచ్చు అని మనం అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి 2 FIR కూడా నమోదు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ప్రత్యేకమైన CDR CCTV ఫుటేజ్ అన్ని మనం కలెక్ట్ చేశాము. దానిలో ఆయనది సంబంధం ఏం రాలేదు. నౌ దట్ అక్యూజ్డ్ సందీప్ వీరేష్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు పాత్రగా ఆ ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా మనం వెరిఫై చేస్తాము. ఆ 2 కేసెస్ కూడా ఇప్పటి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. సార్ గతంలో 2 సార్లు ఒకసారి స్కూటీ మీద వెళ్తుంటే కార్తో యాక్సిడెంట్ చేయడం, ఒకసారి జేసీబీతో ఢీకొట్టడం, 2 సార్లు కూడా హత్య ప్రయత్నం జరిగింది అతనికి. సో దాంట్లో ఏమైనా రిమైండ్ చేశారు కదా? అది దానిలో రిమాండ్ లేవు. అది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మనం CDRs యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అన్ని చూస్తే అక్కడ ఎక్కడైనా ఆయనది అంటే A1 గోతికే రాజు ఆయన బ్రదర్ది సస్పెక్ట్ నంబర్స్ ఎక్కడైనా మనకి పడలేదు. అట్లాగే CCTV ఫుటేజ్ చేస్తే బ్లూ కార్ అది చెప్పినట్లు మనం సీజ్ చేసి తీసుకువచ్చాము. ఆ బ్లూ కార్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీంతో సంబంధం లేదని కంప్లీట్లీ అట్లా వచ్చింది. సిమిలర్లీ ఏదైతే ఈ డోజర్ చెప్తున్నారో డోజర్ కూడా మనం వాళ్ళతో పాటు అలాంగ్ విత్ ద కంపోనెంట్ వీ వెంట్ అండ్ సర్చ్ ఎంటైర్లీ CCTV ఫుటేజ్ మనం కూడా మొత్తం వెతికాము. ఆ టైంకి ఇష్యూ జరిగింది యాజ్ పర్ ద FIR 11th. ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు హతం. ఇక అబుజ్మాద్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి మావోయిస్టులకు కేంద్ర బలగాల మధ్య భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 3 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 పురుషులు, 1 మహిళతో పాటు ఆ ప్రాంతంలో ఒక AK-47, ఒక XLR స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ లో 2 జవాన్లు గాయపడ్డారు. C-60 జవాన్ దీపక్ చిన్నమాధవిని తెల్లవారుజామున అబుజ్మాద్లోని దట్టమైన అడవి నుండి హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్లి సమీపంలోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ భమ్రాగఢ్కు తరలించారు. తర్వాత మాధవి మృతి చెందాడు. ఇక క్రిస్టియాపల్లిలోని మరో జవాన్కు బుల్లెట్ గాయం కాగా భమ్రాగఢ్కు విమానంలో తరలించారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గంపేట ఎర్రిపాకులో వెంకటేశ్వర కళ్యాణం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టిటిడి బోర్డు సభ్యులు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట మండలం ఎర్రిపాకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రిపాకులో ఉన్న శివాలయ, వెంకటేశ్వర స్వామి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటుందని అన్నారు. దత్తతను ఆమోదించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాలను అప్పగించే ముందు కళ్యాణ మహోత్సవాలను నిర్వహించాలని సంకల్పించి 7వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, 8వ తేదీన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు, స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. 9వ తేదీన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు మెంబర్లు, దేవాదాయ శాఖ అధికారులు రానున్నారని తెలిపారు. కలియుగ వైకుంఠ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామిని కూడా వాయు ప్రతిష్టతోటి ఇద్దరిని ఎదురెదురుగా శివకేశవులను ఇద్దరిని కూడా ఎదురెదురుగా ప్రతిష్ఠ చేసినట్టయితే అది వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని కూడా అదే రకంగా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు, ఎల్లు ముట్టుకోవచ్చు. ఆ 2 ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రాంతానికి సుభిక్షం అని చెప్పేసి శృంగేరి పీఠాధిపతులు ఆదేశిస్తే
ఆ రెండింటిని ఆ రకంగా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అవకాశం ఏంటంటే పవిత్ర యాలా నది ఉంది, గలగలా పారుతూ ఎప్పుడూ నిత్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ దేవాలయాలు అభివృద్ధి చెందినట్టయితే మంచి ఒక క్షేత్రంగా తయారవుద్ది అనేటటువంటి ఆశతో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ చదవడం, రాయడం నేర్చుకుని అక్షరాస్యులుగా మారాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం పాగలా గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు సందర్శించారు. అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. హాజరవుతున్న మహిళలు బోధనా పద్ధతులు, తరగతుల నిర్వహణ, హాజరు నమోదు తదితర అంశాలపై వాలంటీర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ రోజుకు కనీసం 1 గంట సమయం కేటాయించి చదవడం, రాయడం నేర్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమాన్ని చదువురాని వారి కోసం ఏర్పాటు చేసిందని, రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాత్రి వేళల్లో చదువుకోవడానికి ఒక చక్కని అవకాశం కల్పించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కనీస విద్యావంతులుగా ఎదగాలని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను కూడా అభ్యాసకులకు అందించడం జరిగిందని, దీని ద్వారా చదవడం, రాయడం, చిన్న పరీక్షలు సులువుగా వ్రాసే ధైర్యం వస్తుందని అన్నారు. ఈ రోజే స్టార్ట్ చేసి ఈ రోజు రాసేస్తారని అలా కాదు. ఏం చెప్పాలి చెప్పు, ఏం చేసావు కొంచెం తెలిసింది, తెలిసింది చెప్పు. ఇవి ఇప్పుడు దీంతో పాటు మీకు చదవడము, ఏదైనా కొంచెం రాయడం వస్తే రేపు మనకే ఈజీ ఉంటుంది. సో మీరు మొబైల్ కూడా ఆపరేట్ చేయడానికి కానీ ఏదైనా మీ పిల్లలకు కావాల్సిన సర్టిఫికేట్ అయినా కూడా తెలుగులోనే ఉంటాయి. కాబట్టి అసలు ఏంటి అనేది చదవడానికి ఈ రోజుల్లో కూడా చదువు లేకుండా ఉండడం అనేది సరిగ్గా కాదు. సో అందుచేత మీకు అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ వచ్చి పెడుతుందంటే 1 గంట సేపు మీరు స్పెండ్ చేస్తే వస్తే ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా మళ్ళీ మా అమ్మకు చదువు రాదు అనుకోకుండా అట్లీస్ట్ మనకి బాగుంటుంది. ఇప్పుడు పేర్లు హేమావతి ఎవరు? ఓకే, అటెండెన్స్ తీసుకోలేమా? తీసుకో.